నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశకాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. సార్, విశ్వావసు నామ సంవత్సరం మేషాది ద్వాదశి రాశి ఫలితాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉంది, సంవత్సరం మొత్తంతో పాటు వారి ఆదాయ వ్యయాల గురించి కూడా చెప్పండి. తప్పకుండా. నమస్కారం. ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ధనుసు రాశి వారికి. ముందుగా దీంట్లో మనం చూసుకున్నట్టయితే మూల 4 పాదాల వారు, అలాగే పూర్వాషాఢ 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1 పాదం వారు దీంట్లోకి వస్తారు. ముందుగా ఆదాయం చూసుకున్నట్టయితే 5, వ్యయం చూసుకున్నట్టయితే 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి కూడా మంచి ఫలితాలే మనకి సూచిస్తున్నాయి అని చెప్పవచ్చు. వృషభ రాశి తర్వాత, సింహరాశి తర్వాత, తులారాశి తర్వాత అత్యంత యోగవంతంగా ఉన్న రాశిలో ధనుసు రాశి వారు 1 అని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం మొత్తం 5 రాశులకి అత్యంత యోగవంతంగా ఉంది. వీరికి రేటింగ్ ఇచ్చుకున్నట్టయితే వృషభ రాశి వారు నెంబర్ 1, తులారాశి వారు నెంబర్ 2, థర్డ్ వచ్చేటప్పటికి సింహరాశి ఈ ధనుసు రాశి వారికి ఈక్వలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వీరికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. అందరికీ కూడా శుభసూచకంగా ఉంది. పరిశోధన రంగం వారికి బాగుంటుంది. మంచి ఫలితాలు అనేవి రీసెర్చ్గా వీరు సాధిస్తారు. అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం, అన్ని శుభాలు ఉన్నాయి.
ఇల్లు అనేవి వీరు తీసుకునే అవకాశం అనేది కనబడుతోంది. వాహనాలు కూడా కొంటారు. ఆర్థికాభివృద్ధి బాగుంది, వ్యాపారాలు బాగుంటాయి. అలాగే అమ్మకం కొనుగోళ్లలో వీరికి లాభాలు అనేవి జరుగుతాయి. అంటే ఏదైనా స్థలాలు ఉన్నాయనుకోండి, అవి అమ్మదలుచుకుంటే లాభంలో వీళ్ళైతే అమ్ముతారు. కొంత ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం అనేది, అలాగే కండరాలు నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త అనేది అవసరం. అలాగే శని, ఇక్కడ వీరికి చతుర్థంలో శని మొదలవుతుంది. ఏలినాటి శని అవటం కాదు, చతుర్థంలో శని అనేది వీరికి మొదలవుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త అనేది అన్ని విషయాల్లో అవసరం. ఎంతైనా కార్యానైనా సరే వీళ్ళు అవలీలుగా అయితే సాధిస్తారు. కాబట్టి కొంత క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలి, లేకపోతే ఇబ్బందులు. అంటే కాస్త జూదం వైపు వెళ్ళే అవకాశం కనబడుతోంది. వీళ్ళు జూదాలు, బెట్టింగులు, మత్తు పదార్థాలకి బానిసలయ్యే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. అంటే అనైతిక, అసాంఘిక వ్యవహారాల్లో ఇబ్బందులు, చికాకులు అంటే ఇరుక్కునే అవకాశం కూడా కనబడుతోంది శని వల్ల, చతుర్థ సంచారం వల్ల. అంటే మళ్ళీ అక్కడి నుంచి దశమం మనల్నే చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకమైన ప్రేరణ అనేది మనకి జరుగుతూ చేస్తారు. కాబట్టి జాగ్రత్త అవసరము. ఎంతటి కార్యాన్నైనా సరే అవలీలగా చేస్తారు. వీరికి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. సంఘంలో వీరికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. తోబుట్టువులతో సత్సంబంధాలు ఉంటాయి. ధైర్యము, మిత్రులతో మంచిగా ఉంటారు. అలాగే వారితో కొంత సమయం అనేది గడుపుతారు. వారితో పాటు వారికి కొంత సమయం కేటాయించుకోవటం, మిత్రులతో గడపటం ఇలాంటివి చేస్తారు. విద్యార్థులు కూడా రాణిస్తారు. ఎవరైతే ఈ సంవత్సరం ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్